నమస్కారం, asnnews కి స్వాగతం. అద్దంకి పురపాలక సంఘ కార్యాలయంలో సోమవారం చైర్పర్సన్ ఎస్తేరమ్మ అధ్యక్షతన సాధారణ సమావేశాన్ని ఏర్పాటు చేయగా టీడీపీ వైసీపీ కౌన్సిలర్లతో పాటు కమిషనర్ రవీంద్ర అధికారులు హాజరై ఎజెండాలో ఉన్న 13 అంశాలు చదివి ఆమోదం కోసం చైర్పర్సన్ ముందు ఉంచగా ఆమోదించారు. వార్డులో అభివృద్ధి పనుల గురించి వైసీపీ కౌన్సిలర్లు చర్చించారు. అనంతరము కమిషనర్ రవీంద్ర మాట్లాడుతూ అద్దంకి నగర పంచాయతీ నుంచి గ్రేడ్ 2గా అప్గ్రేడ్ అయినందున 20 వార్డులు ఉండగా 27 వార్డులుగా మార్పిస్తున్నారని, వార్డుల విభజన అక్టోబర్ 14వ తేదీ నాటికి పూర్తి చేస్తారని, అభ్యంతరాలు ఉంటే అక్టోబర్ 6వ తేదీలోపు రాజకీయ పార్టీ నేతలు తెలపాలని కోరారు. ప్రస్తుతం అద్దంకి మున్సిపాలిటీ పరిధిలో 31,781 మంది ఓటర్లు ఉన్నారని, వార్డుకి 1100 మంది ఓటర్లు చొప్పున నిర్ణయిస్తారని, వార్డుల విభజన అనేది హద్దులు నిర్ణయించి విభజించడం జరుగుతుందన్నారు. 6వ తేదీలోపు అభ్యంతరాలు తెలియజేయాలని కమిషనర్ రవీంద్ర సూచించారు. గౌరవ చైర్పర్సన్ గారి అనుమతితో మనది ఏదైతే సెకండ్ గ్రేడ్ అప్గ్రేడ్ అయినాక దాన్ని 20 వార్డుల నుంచి 27 వార్డులుగా దాన్ని మార్పు చేయడం జరిగింది. 27 వార్డులు కూడా మనం 19 తారీఖు లోపు 29 లోపు ఈ రోజు సాయంత్రం లోపు మనం పబ్లిక్ చేయాలా. దాని మీద ఫార్మ్ 1లో పబ్లిక్ చేసినాక ఫార్మ్ 2 ఏదైనా గౌరవ సభ్యులు కానీ మిగతా వార్డు పబ్లిక్ కానీ పొలిటికల్ పీపుల్ కానీ ఎవరైనా అబ్జెక్షన్స్ ఇస్తే అబ్జెక్షన్స్ 6-10 లోపు మనం ఫైనల్ చేసి ఫైనల్ పబ్లికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. వార్డ్ బౌండరీస్ తర్వాత దీంట్లోకి వచ్చేటప్పటికి మనకు దగ్గర 32,000 ఓట్లు ఉన్నాయి. అప్రాక్సిమేట్గా 32,000 ఓట్స్ ఉన్నాయి. అవి కూడా యావరేజ్న 31,780 ఓట్లు ఉన్నాయి. యావరేజ్లో 1,100 నుంచి 1,150 నుంచి 1,200 లోపు వార్డుకు అనేది రావడం జరిగింది. వార్డు బౌండరీ కూడా ఎట్లా కట్ చేయమన్నారంటే నార్త్ వెస్ట్ ఈస్ట్ నుంచి బిగినింగ్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ సౌత్ అండ్ వెస్ట్, దీని ప్రకారం 4 కూడా స్క్వేర్ టైప్లో వస్తాయి. దాని మీద మేము ఈరోజు సాయంత్రం లోపు బౌండరీస్ అనేది మనం నోటీస్ బోర్డులో పబ్లిష్ చేస్తాము. గౌరవ సభ్యులు ఏంటంటే కాపీ కూడా మనం అవసరమైతే మనం టౌన్ ప్లాన్ సెక్షన్లో చూసుకోవచ్చు. కాపీ కూడా కమ్యూనికేట్ చేయడం అనేది జరుగుతుంది. దాన్ని బట్టి మీకు 6వ తారీఖు లోపు ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే రిటర్న్గా ఇస్తే వాటిని ఫైనల్ చేస్తాం. చేయగలిగిన నాటిని ఉంటే వాటిని పరిశీలించి పనిచేస్తాం. చేయలేని నాటి ఉంటే మీకు ఎండార్స్మెంట్ ద్వారా తెలియజేస్తాం. ఇది కౌన్సిల్ సభ్యుల దృష్టికి తీసుకొస్తా ఉన్నాము. 6వ తారీఖు లోపు మనకి ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే మనం అయితే సాయంత్రం పబ్లిక్ చేస్తాం. కొంత వార్డు ఓట్లు వచ్చేటప్పటికి యావరేజ్ 30,700 ఉన్నాయి కాబట్టి 1,150 నుంచి 1,200 లోపు పెరిగి వార్డు పెరిగింది కాబట్టి అందుకు 20 వార్డు ఎలక్షన్కి 3,000 వార్డులే పెరిగింది. 3,000 ఓట్లు మాత్రం పెరిగింది. 3 ఓట్లు 7 వార్డులు పెరిగింది. అంటే ఎగ్జిస్టింగ్ వార్డు కన్నా గతంలో ఉన్న ఓటీ కన్నా తగ్గుద్ది. 600 ఉండవండి, 1,200 లోపల ఏదన్నా యావరేజ్ గవర్నమెంట్ సెక్షన్స్ ఏంటంటే యావరేజ్ వార్డు ఇప్పుడు లక్ష పాపులేషన్ ఉందనుకోండి, దాన్ని 40 వార్డులు చేస్తున్నామంటే దానిలో 22,500 కంపల్సరీగా ఉండాలి యావరేజ్ అనేది. ఒక 10% వేరియేషన్ మాత్రమే ఉండాలని చెప్తాను. అంటే ఉంటే 2,250 ఉండాలి, లేకపోతే 2,750 ఉండాలి. అంతేకాని ఈ వార్డులో 1,500 పెట్టుకున్న దాంట్లో 3,000 పెట్టకూడదు. అది గవర్నమెంట్ సెక్షన్ ప్రకారం మనకి ఇవ్వడం జరిగింది. అందువల్ల మనకున్న వార్డులు అన్నీ కూడా తగ్గుతాయి, ఓటింగ్ తగ్గుతుంది. వార్డులో 27 పెరిగింది కాబట్టి ఓటింగ్ తగ్గుతుంది. మనం ఈరోజు సాయంత్రంలో పబ్లిక్ చేస్తామంటే అనేది షిఫ్ట్ అవుతాయి. ఆ డోర్ నెంబర్లో ఏ డోర్ నెంబర్లో అయితే ఓటర్ ఉంటున్నాడో ఆ డోర్ నెంబర్ షిఫ్ట్ అయిపోతాయి. డోర్ నెంబర్లు కరెక్ట్ లేదండి. అన్నది డోర్ నెంబర్ ప్రకారంగా 1 by 1 కరెక్ట్ చేసుకుంటూ వస్తామని చెప్తున్నారు. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే డోర్ నెంబర్ కరెక్ట్ లేదు. ఇక్కడ సపోజు 17 అదే నేను అనేది ఒకటో బజార్లో ఒకటో నెంబర్ ఉంటుంది, 3వ బజార్లో ఇంకోటి ఉన్నాడు ఆ డోర్ నెంబర్. దాన్ని ఎలా క్లబ్ చేస్తారని మనం షిఫ్ట్ పెట్టుకోవాలి. షిఫ్ట్ ప్రకారం చేస్తే 3 బజార్లు అవతలోడు యువతలో 3 బజార్లు ముందున్నాడు అట్లా వస్తాడు. ఓటర్ లిస్ట్ ప్రకారం చేస్తారా, హౌసింగ్ పెట్టి చేస్తారు. అంటే ఇప్పుడు ఆ ఓటర్ లిస్ట్ ప్రకారం అయితే మొత్తం చిచ్చాగా ఉంది. అంటే కొన్ని రోడ్స్
కొన్ని లోపలు నడి కాలు నుంచి అవుతుంది. ఆ దగ్గర నుండి ఇదే వచ్చింది, ఇదే యాభైకి వచ్చింది. ఏమేంటంటే మన ఓటర్ లిస్ట్ ప్రకారం పెట్టి రౌండ్ ఎట్లా తీసుకుంటాం అంటే నార్త్ ఈస్ట్ కార్నర్ నుంచి బౌండరీ ఫిక్స్ చేస్తాము. కరెక్ట్గా ఏదైతే వితిన్ బౌండరీలో రోడ్స్ ఉంటాయి, కనెక్టివిటీ రోడ్స్ వైజ్గా ఒక్కొక్క బౌండరీ నార్త్ ఈస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ నార్త్ ఈస్ట్ కార్నర్కి ఎండ్ చేస్తాము. అంటే కనెక్టివిటీ ఆ రోడ్డు కనెక్టివిటీలో ఏవైతే ఉన్నాయో ఆ మధ్యలో వచ్చిన డోర్ నెంబర్స్ ఆ ఇంటిని కూడా క్రైటీరియా తీసుకొని కట్ చేస్తున్నాము. అక్కడ చూసి గూగుల్ ఎర్త్లో రోడ్డు కనెక్టివిటీ ఉందా, అక్కడ ఏ ఇళ్ళు ఉన్నాయి, ఓటింగ్ స్ట్రెంత్ ఎంత ఉంది, ఆ విధంగా చూసే కట్ చేస్తున్నాం. అవగాహన ఉంది. అలాగే బ్లాక్స్ ఉన్నాయి, ఇదివరకు గతంలో బ్లాక్స్ చేస్తున్నారు. ఆ బ్లాక్స్ డోర్ నెంబర్స్ ఏరియాస్ మిస్ కాకుండా కరెక్ట్గా ఎన్నైతే ఓటింగ్ ఉందో 1100 అయితే 1100, 1200 అయితే 1200 అధికారుల మధ్య పూర్తి అవుతున్నందున మరి ఒక 3 సంవత్సరాలు 135 రూపాయలు, దానిపై 33.33% పెంపుదల చేయగా 8,080 రూపాయలుగా నిర్ణయించబడింది. అలాగే 9వ అంశం కూడా ఎస్సీ రిజర్వేషన్కి కేటాయించిందండి. సేమ్ వారి కూడా నెల ఒకటికి 80 రూపాయలుగా నిర్ణయించి వారి పనివర్తనకు సంబంధించి రీతికాల మధ్య వాళ్ళు కూడా 39తో పూర్తయినందున వారు గతంలో నెల ఒకటికి 30,000 వారికి అతికించుటకు తిరిగి అతికించుటకు కౌన్సిల్ ఆమోదపడుతుంది. అలాగే 11వ అంశం వారికి చెల్లించవలసిన రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, ఫిట్నెస్ ఛార్జీలు, పర్మిట్ ఛార్జీలు మరియు డోర్ నెంబర్తో ఓట్ లేదు సార్, మేము ఉన్నాం కాబట్టి అట్లా ఇద్దా లేకపోతే అక్కడి నుంచి ఓట్ షిఫ్ట్ చేసుకోవాలి. చదివిన అంశాలు 13 అంశాలను కూడా ఆమోదించడమైనది. ఈ సమావేశం ఇంతటితో ముగించడమైనది. అద్దంకి మండలం రాళ్లపల్లి ఎస్సీ కాలనీలో శ్మశాన వాటిక సమస్య పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఎస్సీ కాలనీ వాసులు గ్రీవెన్స్లో డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేసి సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రమేష్ మాట్లాడుతూ రాళ్లపల్లి గ్రామంలో 150 ఎస్సీ కుటుంబాలు ఉండగా ఎస్సీలకు చెందిన శ్మశాన భూమి గ్రీన్ ఫీల్డ్ హైవే క్రింద పూర్తిగా పోయిందని, అప్పటి నుంచి ఎస్సీ కాలనీకి శ్మశానం లేక ఎవరైనా చనిపోతే కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇబ్బందిగా ఉందని, అధికారుల చుట్టూ గత 2 సంవత్సరాల నుంచి శ్మశాన వాటిక భూమి కోసం ప్రదక్షిణాలు చేస్తున్నా నేటికి సమస్య పరిష్కారం కాలేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి రాళ్లపల్లి గ్రామం ఎస్సీ కాలనీ వాసులకు శ్మశానం కోసం భూమిని కేటాయించాలని, లేని పక్షంలో ఆందోళనకు దిగుతారని రమేష్ హెచ్చరించారు. కుంకుపాడు పంచాయతీలోనే అద్దంకి మండలం కుంకుపాడు పంచాయతీలో ఉన్న రాళ్లపల్లి గ్రామంలోనే గత 4 దశాబ్దాలుగా శ్మశానం ఉన్నది. అయితే పెద్దలు ఈ మధ్యకాలంలో కూడా NH-16 రోడ్డు కింద మన రాళ్లపల్లిలో ఉన్న పంచాయతీలో ఉన్నటువంటి ఈ శ్మశానం కూడా రోడ్డులో కనుమరుగైపోయింది. అయితే ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి కూడా ఆ గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కూడా ఈ 2 సంవత్సరాల నుంచి ఆ శ్మశానం సమస్య గురించి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నప్పటికి కూడా ఫలితం కనిపించలేదు. అయితే గత వారం క్రితం ఎంఆర్పీఎస్ మా దృష్టికి అది రావడం జరిగింది. నిన్న మా మండల ఇన్ఛార్జ్ అయినటువంటి పాలిపోగు సుబ్బారావు గారు నిన్న పోయి ఆ శ్మశానాన్ని ఆ గ్రామ పెద్దల సమక్షంలో పరిశీలించడం జరిగింది. నిజం కూడా ఆ గ్రామంలోని ఎస్సీ కాలంలో 150 కుటుంబాలు ఉన్నప్పటికీ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎమ్మటే మేము అందరం స్పందించి ఈరోజు ఎంఆర్ఓ గారు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా త్వరగా పరిష్కరిస్తానని చెప్పేసి మాకు మాట ఇచ్చున్నారు. 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి ఈ సమస్యను ఎంఆర్ఓ గారు పెద్ద మనసుతో త్వరగా ఆ గ్రామాన్ని సందర్శించి త్వరగా సమస్యను పరిష్కరిస్తానని ఆశిస్తున్నాము. లేనిపోయిన పక్షంలో మేము దీన్ని రేపు 22వ తారీఖు మందా కృష్ణమాది గారు బహిరంగ సంఘ పల్నాడు జిల్లాలో జరుగుతుంది. ఆ రోజు అన్నగారి దృష్టికి కూడా తీసుకెళ్ళి త్వరలోనే ఈ సమస్య పరిష్కారానికి త్వరలో కార్యాచరణ రూపొందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మాదికపల్లిలో వచ్చేసి మాకు ఇప్పుడు మా పెద్దల తరంలో శ్మశానం ఇచ్చేశారు గ్రామంలో. అది హైవే కింద వెళ్ళిపోతుంది. మేము ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వచ్చి వంత లెక్కకు వచ్చేసి లెటర్లు ఇస్తా వస్తున్నాము. కాబట్టి మా శ్మశానానికి ఇప్పుడు మేము ఇబ్బంది పడిపోతున్నాం. కాబట్టి శ్మశానం మాకు దయచేసి గవర్నమెంట్ వాళ్ళు మాకు శ్మశానం వేయాలని కోరుకుంటున్నాము. అది ఇబ్బంది పడిపోతున్నాం. హైవే రోడ్డు కింద పోయింది.
కుటుంబాలు మా వచ్చేసి 150 కుటుంబాలు ఉన్నాయి. కుటుంబాలు వర్షం పడితే మాకు ఆ రోడ్డు బాగా ఇబ్బంది అయిపోతుంది. హైవే రోడ్డు వల్ల మేమేదో పక్కన మాకు ఎక్కడన్నా కానీ శ్మశానం చూపించాలని ఎంఆర్ఓ గారిని కోరుకుంటున్నాము. ఇంతకుముందు శ్మశానం ఉంది కదా, శ్మశానం హైవే రోడ్డు కింద పోయింది. హైవే రోడ్డు కింద శ్మశానం అంతా వెళ్ళిపోయినాక ఇంక మాకు ఇబ్బంది కలుగుతుంటే అందుకని మేము ఎంఆర్ఓ ఆఫీస్ గారికి వచ్చి ఇలా లెటర్ ఇచ్చేస్తున్నాం. ఇంతకుముందు కూడా లెటర్ ఇచ్చేసాము. అందువల్ల మేము ఈసారి మన కృష్ణన్న వాళ్ళ ద్వారాగా మేము వచ్చాము. ఎంఆర్పీ ద్వారాగా మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చేసి ఈరోజు లెటర్ ఇవ్వడం జరిగింది. దయచేసి మాకు మాత్రం శ్మశానం ఇవ్వాలా. అద్దంకి పురపాలక సంఘం పరిధిలో ఇప్పటికీ 20 వార్డులతో కొనసాగుతుంది. ప్రభుత్వం ఆదేశాల మేరకు 20 వార్డులు చేయవలసి ఉండగా విభజనకు సంబంధించి సోమవారం అద్దంకి మున్సిపల్ కార్యాలయం ఆవరణలో కమిషనర్ రవీంద్ర, టీపీఓ శ్రీలక్ష్మి కలిసి వార్డుల ముసాయిదా ప్రకటన విడుదల చేశారు. అనంతరము జరిగిన మీడియా సమావేశంలో కమిషనర్ రవీంద్ర మాట్లాడుతూ అద్దంకి మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులు ఉండగా 27 వార్డులు చేసేందుకు ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉత్తర దిక్కున సింగరకొండ వైపు నుండి మొదలై దక్షిణ ప్రక్కగా ట్రయాంగిల్తో మరలా సింగరకొండ వైపుగా విభజన ముగిస్తుందని రవీంద్ర చెప్పారు. 7 వార్డులు పెరిగిన తరువాత 6వ తేదీలోపు ప్రజల అభిప్రాయం స్వీకరించి తద్వారా నివేదిక ప్రభుత్వానికి పంపిస్తారని, దీనికోసం మున్సిపల్ కార్యాలయంలో ముసాయిదా ప్రకటన విడుదల చేశారని రవీంద్ర పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ అద్దంకి పురపాలక సంఘంలో గతంలో 20 వార్డులు ఉండేవి. ప్రస్తుతం గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం 27 వార్డులుగా డీలిమిటేషన్ చేయడంతో డీలిమిటేషన్ చేయడం జరిగింది. 27 వార్డులని కూడా మనం నార్త్ సైడ్ నుంచి తీసుకుని వెస్ట్, సౌత్, మళ్ళీ వెస్ట్ నుంచి మళ్ళీ నార్త్కి వెళ్ళేటట్టు ట్రయాంగిల్ షేప్లో మనం దాన్ని చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడున్న ఓట్లలో దగ్గర 1150 నుంచి 1200 మధ్య మాత్రం ఓటర్ లిస్టు ఒక్కొక్క వార్డుకి వచ్చే అవకాశం ఉంది. దీని మీద కౌన్సిల్ కూడా ఈరోజు 27 వార్డులకి ఆమోదం తెలియపరిచారు. ప్లస్ దీనిలో ఎవరికైనా ఏదైనా పబ్లిక్ చేసినటువంటి ఫామ్ 1లో మనం పబ్లిక్ చేయడం జరుగుతుంది. దీని పర్మనెంట్ ప్లేస్ అయినటువంటి ఎంఆర్ఓ ఆఫీసు, ఎంపీడీఓ ఆఫీసు, పోస్ట్ ఆఫీసు, అదేవిధంగా సబ్ రిజిస్టర్ ఆఫీసు డిస్ప్లే జరుగుతూ ఉంటుంది. వీటిలో ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా కూడా 6వ తారీఖు 5 గంటలలోపు వ్రాతపూర్వకంగా పురపాలక సంఘానికి సమర్పించినట్టయితే అబ్జెక్షన్స్, సజెషన్స్ సమర్పించినట్టయితే వాటన్నింటి మీద కూడా తగు చర్యలు తీసుకొని ఫైనల్ పబ్లికేషన్ నిమిత్తం తర్వాత ప్రాసెస్ కలెక్టర్ గారికి పంపడం జరుగుతుంది. అద్దంకి పట్టణంలోని మధురానగర్లో వేయించేసి ఉన్న శ్రీ గాయత్రీదేవి ఆలయంలో దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా అమ్మవారిని ఆదివారం రాత్రి దుర్గాదేవిగా అలంకరణ చేసి ప్రత్యేక పూజలు తదుపరి భక్తులకు దర్శన సౌభాగ్యం కల్పించారు. నవరాత్రుల సందర్భంగా ఆలయ ఆవరణలో చండీ హోమం ఏర్పాటు చేయగా మహిళా భక్తులు హోమంలో పాల్గొన్నారు. కార్యక్రమముల అనంతరము భక్తులకు తీర్థప్రసాద వితరణ జరిగింది.
అద్దంకి మండలం తిమ్మాయిపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థుల కోసం ఈ దసరా సెలవులలో వొకేషనల్ ఎడ్యుకేషన్ ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా అద్దంకి పట్టణంలోని పలు ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్ ట్రేడ్స్, హీరో షోరూమ్, ఇంటర్నెట్ పాయింట్లలో సోమవారం ఇంటర్న్షిప్ ప్రోగ్రాం ఏర్పాటు చేయగా ఎంఈఓ కేవి శ్రీనివాసరావు హాజరై పరిశీలించారు. విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చి వారిని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎంఈఓ తెలిపారు. అనంతరము తల్లికి వందనం నగదు జమ కాని విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు అద్దంకిలోని గాజులపాలెం సచివాలయంను చీరా ఉప విద్యాశాఖ అధికారి గంగాధర్, ఎంఈఓ శ్రీనివాసరావు కలిసి సందర్శించి వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. అద్దంకి మండలంలో పిఎంశ్రీ కింద ఎఫ్ఐహెచ్ఎస్ తిమ్మాయిపాలెం, ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, అలాగే ఎంపీపీఎస్ కాకానిపాలెం స్కూళ్ళు సెలెక్ట్ అయినాయి. ఈ స్కూల్స్లో పిఎంశ్రీ పథకం కింద ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. పాఠశాలను భౌతికంగా చాలా అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. అలాగే దసరా సెలవుల్లో పిల్లలకి ఇంటర్న్షిప్ కింద మరి 3 ఇన్స్ట్రక్టర్ల సహాయంతో మరి హీరో షోరూంలో ఈ మెకానికల్ వర్క్ నేర్చుకుంటున్న పిల్లలు, ఆటోమొబైల్ సంబంధించి, అలాగే షణ్ముఖ జిరాక్స్ సెంటర్, నెట్ సెంటర్లో ఐటీకి సంబంధించి కొంతమంది పిల్లలు ఈ కంప్యూటర్లో చేయాల్సిన ఆఫీస్ వర్క్ ఎలా చేయాలో నేర్చుకుంటున్నారు. అలాగే మరి గ్యాస్ ఎలక్ట్రానిక్స్ కింద గ్యాస్ స్టవ్ రిపేర్ కానీ, మిక్సీలు, కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు ఎలా బాగు చేయాలనే విషయాన్ని పిల్లలు తెలుసుకుంటున్నారు. మరి దసరా సెలవుల్లో పిల్లలు ఇట్లా ఉపయోగకరమైన మరి పనులు నేర్చుకోవడం అనేది ఆనందదాయకం. మరి పిల్లలు ఈ పనులు నేర్చుకోవడం ద్వారా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం జీవించవచ్చు అనే ఒక నిర్ణయానికి పిల్లలు వస్తారు. వాళ్ళ చదువులో రాణిస్తే పై చదువులు చదువుకొని ముందుకెళ్తారు. తేడా చదువులో వెనకబడి పిల్లలకి ఇప్పుడు నేర్చుకున్న విద్య అనేది జీవితంలో స్థిరపడడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి సమగ్ర శిక్ష వారి ఆధ్వర్యంలో ఇలా మన జెడ్పీహెచ్ఎస్ తిమ్మాయిపాలెం సోషల్ వెల్ఫేర్ స్కూల్, అలాగే గర్ల్స్ హై స్కూల్లో కూడా ఇన్స్ట్రక్టర్ల సహాయంతో వాళ్ళు కోర్సులు నిర్వహిస్తున్నారు. మొత్తం 10 కోర్సులు ఉన్నాయి. పిల్లలకు డైరీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ డైరీలో వాళ్ళు ఏ రోజు ఏ మార్పు నేర్చుకుని కూడా అమలు చేస్తున్నారు. మరి ఈ పిఎంసీ కార్యక్రమంలో ఇలాంటి మంచి కార్యక్రమాలు జరుగుతున్నందుకు ఇన్స్ట్రక్టర్ని, ప్రధాన ఉపాధ్యాయుల్ని అభినందిస్తున్నాం. విద్యార్థులకి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఎక్కడ మన ఎలాగో ఎక్సెల్ వాడలేదు కానీ ఇక్కడికి వచ్చి ట్రైన్ సొంతంగా నేర్చుకుని వాట్సాప్ అవునవును అప్లికేషన్స్ నవోదయ ఆధార్. గత నెల 15వ తేదీన కొరిసపాడు మండలం బొడ్డువానిపాలెం గ్రామం సమీపంలో బంధువుల వివాహానికి వెళ్లి వస్తున్న దంపతుల
ద్విచక్ర వాహనంను కారు ఢీకొట్టడంతో స్పాట్లో ఉపాధ్యాయుడు ధనుంజయరావు మృతి చెందగా ఆయన భార్యకు తీవ్ర గాయాలైన నెల రోజుల పాటు వైద్యశాలలో ప్రాణాలతో పోరాటం చేసి ఆదివారం రాత్రి మృతి చెందగా పంచనామం కోసం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా పోలీసులు కేసు నమోదు చేశారు. చనిపోయిన పేరు మోహన్. ఆగస్టు 10వ తారీఖున ఒక యాక్సిడెంట్ జరిగింది. వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరు బైక్ మీద వస్తూ ఉన్నారు. ఒడ్డువాని పైన నుంచి ఉంటుంది. రాత్రి సమయంలో హైవే క్రాస్ చేస్తూ ఉంటే ఒక కారు హిట్ చేసింది వాళ్ళని. అక్కడ భర్త ధనుంజయరావు స్పాట్లో చనిపోయారు. భార్యని కోట వెంకటరమణ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం మరలా మణిపాల్, విజయవాడ దగ్గర మణిపాల్కి పంపించారు. అక్కడ మల్టిపుల్ ఆపరేషన్స్ జరిగింది. అక్కడ కొద్ది రోజులు ఉన్న తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చి ఇంటికి పంపించారు. ఇంటి దగ్గర ప్రస్తుతం ఉంది. ఆ క్రమంలో ఆ గాయాలతో ఆమె నొప్పులు అంటూ ఉంది. ఆ గాయాలతోనే ఆమె మరణించింది సార్. నిన్న ఉదయం మార్నింగ్ సమయంలో మరణించింది. పోలీసు వారికి సమాచారం అందించారు. వాళ్ళు పోస్ట్ మార్టం కోసం ఇక్కడ తీసుకొచ్చారు. ఈరోజు మీకు ఏమవుతారు? నాకు ఆయన కజిన్ సార్, అంటే అన్నయ్య అవుతారు. ఆవిడ వదిన అవుతుంది. మీ పేరండి? శంకర్. శంకర్. ఎవరు? హనుమజ్బైలం గ్రామం, ఇంకోలు మండలం. గ్రామాలలో ఉన్న ప్రజలు చెత్తా చెదారాలు ఎక్కడ అంటే అక్కడ పడివేయరాదని, గ్రామాలు పరిశుభ్రంగా ఉంటే ప్రజలు ఆరోగ్యకరంగా ఉంటారని ఎంపీడీఓ వరూదిని అన్నారు. అద్దంకి మండలం చక్రాయపాలెం గ్రామంలో సోమవారం ఎంపీడీఓ వరూదిని, ఇన్ఛార్జి ఈఓ పిఆర్డి మస్తాన్వలి సచివాలయం సిబ్బందితో కలిసి పర్యటించి చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంను పరిశీలించి చెత్త సేకరణపై ఆరా తీశారు. అనంతరము సచివాలయంను సందర్శించారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో అనేక మార్పులు తెచ్చి కొన్ని వస్తువులపై జీఎస్టీ తగ్గించాలని, జీఎస్టీ 2.0పై ప్రజలకు అవగాహన కల్పించాలని అద్దంకి మున్సిపల్ కమిషనర్ రవీంద్ర అన్నారు. అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో జీఎస్టీ 2.0పై మెప్మా ఆర్పీలతో సమావేశాన్ని ఏర్పాటు చేయగా కమిషనర్ రవీంద్ర హాజరై మాట్లాడారు. సూపర్ జీఎస్టీపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని, ముఖ్య అతిథిగా ఎంపీఓ కృష్ణప్రసాద్ హాజరవుతున్నారని రవీంద్ర చెప్పారు. జీఎస్టీ చెల్లించే వ్యాపారస్తులు తప్పనిసరిగా అవగాహన సదస్సుకు వచ్చే విధంగా ఆర్పీలు బాధ్యతలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ఇంటింటికి తిరిగి జీఎస్టీపై ప్రజలకు అవగాహన కల్పించి జిల్లాలో అద్దంకి మొదటి స్థానంలో ఉండే విధంగా చూడాలని కమిషనర్ రవీంద్ర తెలిపారు. దాని మీద ఈ సూపర్ జీఎస్టీ, సూపర్ ఛాలెంజ్ అనేది పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దీని మీద అవగాహన కలగకుండా ముందుగా ఈ ఆర్బీఐ సభ్యులు కూడా ఎవరైనా జరగాల. తర్వాత డోర్ టు డోర్ క్యాంపెయిన్ సెక్రటరీస్తో జరగాల. ఇదంతా కూడా మనం అక్టోబర్ 19th వరకు చేయాలి. అక్టోబర్ 19th వరకు చేసినాక ఏ జిల్లా పరిశోధులు బాగా వ్యవహరించారనే దాన్ని కూడా మరి కలెక్టర్ గారి పేరు మీద అవార్డు కూడా వస్తాయని అంటూ ఉన్నారు. కాబట్టి నేను అనేది ఏంటంటే మన అందరికీ వెనకబడకుండా ముందుకు తీసుకెళ్ళాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. సెక్రటరీని కూడా రేపు 1వ తారీఖు అయిపోయిన తర్వాత సెక్రటరీని కూడా మీకు ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఎంత వరకు అన్న కూడా ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకైతే లాగిన్ ఇస్తూ ఉన్నారు, అది కూడా ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దగ్గర దేశంలో ఉండాలని కోరేది ఏంటంటే రేపు 2 గంటలకి మనకి రేపు పండుగ ఇంకా అట్లా కానీ 2 గంటలకి ఎంపీ గారు వస్తూ ఉన్నారు మన దగ్గర, మన అద్దంకి మున్సిపాలిటీ. దేని మీద? దీని మీద జిఎస్టీ, దాని మీద అవేర్నెస్. జిఎస్టీతో కొంతమంది దీంతో చేయమని చెప్తూ ఉన్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే మన దగ్గర ఎవరైనా మహిళలు ఉన్నా, జిఎస్టీ కట్టేవాళ్ళు ఉన్నా, ఏదైనా షాపులు పెట్టిన వాళ్ళు ఉన్నారా వాళ్ళకి ఉన్న అవగాహన కోసం అనేది ఒక సదస్సు మనం 2 గంటలు అంటే 2 గంటలు ఒక సదస్సు ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఒక 1 o'clock అంతా టీం కనీసం ఒక 100 మంది కనుక వస్తే దానికి కొంచెం ఎంపీ గారు వచ్చినందుకు, అంటే మన మినిస్టర్ గారు వచ్చినప్పుడు చాలామంది జనం వస్తూ ఉన్నారు. ఎంపీ గారు వచ్చినప్పుడు మనం పట్టించుకోలేదనే భావన ఉండదు. కాబట్టి
ప్రతి ఒక్కళ్ళు అంటే వ్యాపారస్తులు కూడా ఇన్వాల్వ్ చేస్తాం. మీరు కూడా ఒక 100 మంది దాకా ఈ జిఎస్టీ మీరు దాని ఇనిషియేట్ తీసుకుని రేపు 1:30 అట్లా కొంచెం పండుగ అయినప్పటికీ కూడా కొంచెం ఇబ్బంది అయినప్పుడు కూడా రావాల్సిందే రిక్వెస్ట్ చేస్తాం. అద్దంకి పట్టణంలోని స్థానిక కమటేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం రాత్రి సృజన సాహిత్య సమావేశాన్ని ఏర్పాటు చేయగా ప్రముఖులందరూ హాజరై మహాకవి గుర్రం జాషువా గురించి ప్రసంగించారు. జాషువా రచనలు సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతికి తోడ్పడతాయని, జాషువా గబ్బిలం మహాకావ్యమని దివాకర్ దత్తు తెలిపారు. అట్టడుగు వర్గాల వారిని జాషువా పట్టించుకోనంతగా మరో కవి తెలుగు సాహిత్యంలో పట్టించుకోలేదని దత్తు గుర్తు చేశారు. రహస్య దాడి అని కొంతమంది వర్ణించేవాళ్ళు, కొంతమంది మిత్రులు. అలాంటిది ఇది నాకు తెలియదు నిజానికి. సరే వచ్చిన తర్వాత ఇలా చెప్పారు. ముందే తెలిసి ఉంటే రంగేసుకొని వచ్చేవాడిని తలకి. సెలవులు కాబట్టి వేసుకోలేదు ఈ మధ్య, అందుకని చెప్పి సాక్ష్యంగా చూపెడుతున్నాను అనమాట. మాట్లాడమన్నది గిడుగు గురించి కాబట్టి, గురజాడ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, గిడుగు లేకుండా గురజాడ, గురజాడ లేకుండా గిడుగు అసంపూర్ణంగా అనిపిస్తారేమో కాబట్టి ఓకే 2 మాటలు దాని గురించి, ఆయన గురించి తలుచుకోవడం బాగుంటుంది కదా అని చెప్పి సరే అన్నాను. ప్రేమతోనూ సృజన పట్ల గౌరవంతోనూ. గిడుగు రామమూర్తి పంతులు గారు అనగానే మనకు గుర్తొచ్చేది వ్యవహారిక భాషా ఉద్యమం. నేను ఈ రోజున ఇక్కడ నిలబడి గిడుగు రామమూర్తి పంతులు గారు అనగానే మనకు గుర్తొచ్చేది అని స్వేచ్ఛగా మా ఇంట్లో మాట్లాడే భాషలో నేను ఇక్కడ ఈ మైకు ముందు నిలబడి ఈ వేదిక మీద నుంచి కూడా మాట్లాడగలుగుతున్నానంటే దానికి కారణం గిడుగు రామమూర్తి పంతులు గారే. ఇంతకు 1863లో పుట్టిన ఆయన తన జీవితం అంతా 1863లో పుట్టిన దాదాపు ఒక 30 మెట్రికులేషన్ అయిపోగానే ఆయన పర్లాకిమిడి మహారాజా కళాశాలలో చేరాడు. ఆయన తర్వాత ప్రైవేట్గానే తన FA గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి కళాశాల విద్యార్థులకు చరిత్ర బోధించే అధ్యాపకుడు అయ్యాడు. 30 ఏళ్ల పాటు ఉద్యోగం చేసి 1911లో అందులోంచి బయటకు వచ్చాడు. అంతకంటే 5-6 సంవత్సరాల ముందే 1907, 1905 ప్రాంతం నుంచి ఆయనకి ఈ భాష పట్ల, తెలుగు భాష పట్ల, తెలుగు భాషను నేర్పుతున్న విధానం పట్ల, తెలుగు భాషను రాస్తున్న విధానం పట్ల చాలా అభ్యంతరాలు వచ్చినాయి. ఆ అభ్యంతరాలతో ఆయన 1940లో 1940లో ఆయన చనిపోయేటంత వరకు కూడా ఆయన చేసిన కృషి వల్లనే ఈ రోజున మనం ఇక్కడ నిలబడి ఇలా మామూలుగా మన ఇంట్లో మాట్లాడే భాషలో మాట్లాడుకోగలుగుతున్నాం. పిల్లగాళ్ళు ఊపుతా ఉంటే భార్యని పిల్లల్ని తన కౌగిట్లో పెట్టుకొని నిర్భయంగా ఉంటాడండి. ఎంత పరిశీలన శక్తితో చూడండి. కొత్త లోకంలో ఎంత అద్భుతమైన కవిత్వం రాశాడో మనందరికీ తెలుసు. రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు, సుకవి చేతి కలము సుధలు గురియు, ఆతడేలగలము యావత్ ప్రపంచము, ఈతడేలగలము ఇహము పరము. రాజు చేతిలో ఉన్న కత్తి రక్తాన్ని గుర్తిస్తే, సుకవి చేతిలో ఉన్నటువంటి కలము అమృతాన్ని గుర్తిస్తుందంట. ఆతడేలగలకు యావత్ ప్రపంచము. రాజు చక్రవర్తి కాగలడు, కానీ ఇతడు ఈ లోకాన్ని, పరలోకాన్ని, ఏ దేశంలో ఉన్నా కానీ కవిని గౌరవిస్తారు. అంత గొప్పగా కవిత్వం రాయగలరు. రాజు మరణించనొక తార రాలిపోయే. రాజు మరణిస్తే ఒక తార రాలిపోతాడు, చీకటి అయిపోతుంది ఆకాశం. కవి మరణించనొక తార గగనమెక్కే. కవి మరణిస్తే మరో తార వెలుగులు చెందుతూ ఉంటుందంట ఆకాశం. అంతే కదా, ఆయన రాసిన పుస్తకాలు మనకి జ్ఞానాన్ని, దారిని చూపిస్తాయి కదా. మా అన్నయ్య ఆనాడు రాసిన పుస్తకాలు, తిక్కన రాసిన పుస్తకాలు మనకి ఎంతగా దారి చూపిస్తున్నాయి ఈ రోజున. రాజు జీవించు రాతి విగ్రహములందు. రాజు రాతి విగ్రహాల్లో జీవిస్తాడు. సుఖవి జీవించు ప్రజలను అలుకొలయందు. రాణి విడిచిపోయే రాజును ఒంటరి చేసి, రాజు విడిచిపోయే రాజ్యరమయు విడిచి, రాజు పెక్కండ్రు తావి విడవలేదు రాజసంభూ. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా
అద్దంకి పట్టణంలోని పలు ఆలయాలలో అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇచ్చారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారిని శ్రీ దుర్గాదేవిగా, దత్తుపాదుకా క్షేత్రంలో అమ్మవారిని శక్తి దుర్గీదేవిగా, పోలేరమ్మ తల్లి ఆలయంలో 1000 స్తంభాల దేవాలయంలో అమ్మవార్లను దుర్గాదేవిగా అలంకరణ చేసి భక్తులకు దర్శన సౌభాగ్యం కల్పించారు. భక్తులు విశేషంగా ఆలయాలకు చేరుకొని అమ్మవార్లను దర్శించుకొని పూజలు చేశారు. వాసవి అమ్మవారు దత్తుపాదుకా క్షేత్రంలో కుంకుమార్చన ఏర్పాటు చేయగా మహిళా భక్తులు విశేషంగా పాల్గొన్నారు. అనంతరము భక్తులకు తీర్థ ప్రసాదములు వితరణ చేశారు. ఈరోజు దేవీ శరన్నవరాత్రి పురస్కరించుకుని స్థానిక ధన్వంతరి దత్తుపాదుకా క్షేత్రంలో శ్రీ అనఘాలక్ష్మి అమ్మవారికి మహాకాళి శక్తి దుర్గి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈరోజు ఉదయం అమ్మవారికి అభిషేకములు, కుంకుమార్చన జరిగినాయి. ఈ సాయంత్రం కూడా ప్రదోషకాల సమయంలో అర్చనల సమయంలో బూడిద గుమ్మడికాయలతో విశేష అర్చన జరుగుతున్నది. కావున 50 మంది భక్తులు కూడా వచ్చి అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై గురు. మన అద్దంకి గ్రామంలో వేసినటువంటి నగరేశ్వర సహిత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈరోజు అమ్మవారిని మనం ప్రత్యంగిర అమ్మవారి యొక్క అలంకరణలో చూడవచ్చు. ప్రత్యంగిరాదేవి అంటే మీ అందరికీ తెలుసు, నారసింహి అంటారు. నరసింహస్వామి యొక్క ఉగ్ర రూపాన్ని అణచడానికి వచ్చినటువంటి అమ్మవారేమో నారసింహి. సర్వసాల్వ రూపంతో పాటు నరసింహస్వామికి అణచడానికి వచ్చినటువంటి నారసింహి అవతారం. ఈ అమ్మవారిని మనము ప్రత్యంగిర అమ్మవారు అంటాము. అలాగే అధర్వణ భద్రకాళి అని కూడా పిలవడం జరుగుతుంది. దశ మహా విద్యలో కూడా ఈ యొక్క అమ్మవారు ప్రత్యేకంగా చెప్పబడింది. ముఖ్యంగా ఎవరికైనా సరే శత్రునాశనం కావాలన్నా, భయభాంతులు కూడా అవన్నీ తొలగడానికి కూడా ప్రత్యంగిర అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తారు. ఈ రోజున మనము మనం ప్రత్యంగిర అమ్మవారి అలంకారంలో చూస్తున్నాము. జై వాసవి. जननि संचिन्तय सकर्ता काव्यानां भवति महतां भङ्गिरुचिभिः वचोभिर्वाक्ये तपोभिर्विश्वामपि गिरिशसायुज्य
प्रसन्नमसुजडं भवापाङ्गालोके पतितमनुभावं दिशतसः प्रलभ्ये निबन्धकुटकलश विश्वस्त श्रीलक्ष्मी धनलक्ष्मी धान्यलक्ष्मी महालक्ष्मी अष्टलक्ष्मी जगलक्ष्मी संतानलक्ष्मी व्यापार వీడియో తీస్తున్నావా? సైడ్ అట్నే సెల్ఫీ కొట్టొచ్చు కదా. అద్దంకి పట్టణంలోని రాజీవ్ కాలనీలో సోమవారం వేగంగా వస్తున్న కారు రోడ్డు మార్జిన్లో దూసుకు వెళ్లగా ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. స్థానికులు గమనించి 108 వాహనానికి సమాచారం ఇవ్వగా ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడం వల్ల వెనుతిరిగి వాహనం వెళ్ళింది. AS న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.